హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చి సిప్లా లిమిటెడ్లో వాల్కెనో ఇంటర్వ్యూస్ మనకి ఏ రోజు ఉన్నాయి, మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, తర్వాత వచ్చి మనకి ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి, ఏ లొకేషన్కి వెళ్ళాలి, మనకి శాలరీ ఎలాగిస్తారు, మనకి క్లియర్గా చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మేము అప్డేట్గా వాల్కెనో ఇంటర్వ్యూస్ అనేది నోటిఫికేషన్లో పెట్టడం అనేది జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ ఎవ్రీడే మీకు ఈ నోటిఫికేషన్లు అనేవి రావడం అనేది జరుగుతుంది. లైక్ చేసినట్టయితే ఇంకా ఎవరన్నా మనకి మన ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సిప్లాలో డేట్ వచ్చి జనవరి 12th మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4 PM. లొకేషన్ బెంగళూరు, గోవా, సిక్కిం, అదర్ స్టేట్స్. తర్వాత వచ్చి కర్ణాటకలో ఈ అడ్రస్లో మనకి ఈ అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్లో మనకి కర్ణాటక వెళ్తే మనకి ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ చేయవచ్చు ఈ మెయిల్ ఐడికి. ta.hr@sipla.com అనేది ఈ మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినట్టయితే వాళ్ళు క్లియర్గా మనకి ఇంటర్వ్యూల గురించి మనకి రిటర్న్ మెయిల్ పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ పొజిషన్లు ఏమన్నాయి అంటే OSD ప్రొడక్షన్ ఆపరేటరు, తర్వాత స్టిర్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫిల్లింగ్ ఆపరేటర్, మరి మూడోది వచ్చి స్టిర్లింగ్ ప్రొడక్షన్ ఆఫీసర్, 4 API ప్రొడక్షన్ ఆపరేటర్, తర్వాత ఆఫీసరు. ఇలాగ ఉన్నాయి ఈ 4 పొజిషన్లు. దీనికి వచ్చి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి OSD ప్రొడక్షన్కి జాబ్ స్పెసిఫికేషన్ క్యాండిడేట్స్ హ్యావ్ మస్ట్ హ్యావ్ ట్యాబ్లెట్ అండ్ క్యాప్సల్స్ అండ్ ఈ ప్రొడక్షన్ గురించి తెలిసి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి DPharm, DME, DE 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. స్టిర్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫిల్లింగ్ ఆపరేటర్కి డిప్లొమా DPharm, DME, DE 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. తర్వాత స్టిర్లింగ్ ప్రొడక్షన్ ఆఫీసర్కి BPharm, MPharm ఉండాలి, 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. API ప్రొడక్షన్ ఆఫీసర్కి తర్వాత క్వాలిఫికేషన్ డిప్లొమా ఉండొచ్చు, బీటెక్ కెమికల్ ఉండొచ్చు, BSc, MSc కెమిస్ట్రీ ఉండొచ్చు, 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంటేషన్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. తర్వాత ఆల్ రిలివెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, మార్కుల లిస్ట్, మనం చదువుకున్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే BA, బీటెక్ కానీ డిప్లొమా కానీ వీటిని మనం ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని, మార్కుల లిస్ట్ తీసుకొని వెళ్ళాలి. ఒకటి అపాయింట్మెంట్ లెటరు, కంపెనీ కరెంట్ అపాయింట్మెంట్ లెటరు, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటరు, 3 months పే స్లిప్లు, 3 months పే స్లిప్లు, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ ఇవి తీసుకుని వెళ్తే, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఒకటి, ID ప్రూఫ్ ఒకటి తీసుకుని వెళ్ళాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇలాగ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పాంప్లెట్ ఉంది. ఈ పాంప్లెట్లో క్లియర్గా రోల్ వచ్చి మళ్ళీ వాళ్ళ స్పెసిఫికేషను, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. దీన్ని చూసి మీరు కూడా పాంప్లెట్ చూసి వాల్కెనో ఇంటర్వ్యూస్ సిప్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.